సితెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యన్నాడు. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయంలో 33వ వచనానికి వెళ్ళి చూస్తే ప్రియులారా, అక్కడ ఒక గాడిద కనిపిస్తుంది చూడండి. అంతటి రాజు, మీరు మీ ఏలిన వాడైన నా సేవకులు పిలుచుకొని పోయి నా కుమారుడు సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గిహోనునకు తీసుకొని పోయి. కంచరి గాడిద, ఇది రాచరికము. ఆ రోజుల్లో దావీదు భక్తుడు, రాజైన దావీదు కంచరగాడిద వాడాడు. తన సొలొమోనుకి పట్టాభిషేకం చేసేటప్పుడు, తన కుమారుడైనటువంటి సొలొమోనుకు రాజ్యం అప్పగించేటప్పుడు తన సొంత గాడిదను ఎక్కించుకుని తీసుకురమ్మన్నాడు అక్కడ పనివారికి. నా సొంత కంచరి గాడిదని తీసుకుని, అంటే తన సొంత కారు తీసుకుని ఎక్కించుకురమ్మన్నాడు అనమాట. కంచర గాడిద, ఇది రాచరికమునకు గుర్తు. సొలొమోను, దావీదు భక్తుడు సొలొమోనుని కంచర గాడిద మీద ఎక్కించి తీసుకొచ్చాడు. ప్రియులరా, అలాంటి గాడిద ప్రియులరా, ఇది సమాధానమునకు గుర్తుగా కనబడతా ఉంది. గాడిద సమాధానమునకు గుర్తు, గాడిద దీనత్వమునకు గుర్తు. గుర్రం అంటే పౌరుషం, దాని ముక్కులో నుంచి పౌరుషం బయటకు వస్తుంది. గుర్రం గనక దాని యుద్ధపు వాసన వచ్చిందంటే దాని నాసిక రంధ్రం అగ్ని బయటకు వస్తుంది, అగ్ని కురుస్తుంది. అంతే. గుర్రం పరిగెత్తుంటే ముక్కులో నుంచి అగ్ని బయటకు వస్తుంది. దాన్ని కట్టగలిగిన వాడు కానీ దాన్ని ఆపగలిగిన వాడు లేడు ఈ లోకంలో. గుర్రానికి అంత శక్తి ఉంది. కానీ గాడిద అలాంటిది కాదు, అది దీనత్వము ధరించుకుంది. గాడిద రాచరికమును గుర్తుగా కనబడుతూ ఉంది. ప్రియులరా, ఆ గాడిదను ఊరేగించుకుంటూ తీసుకొస్తూ ఉంటే ఏం జరిగింది? మత్తయి సువార్తలో అంశంలోకి మనం వెళ్ళిపోదాం. అప్పుడు జరిగింది ఏంటి తెలిసిన? జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును ఏమని కేకలేశారు తెలిసిన? దావీదు కుమారునికి జయమో, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేసిరి. ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోవాలి. ఈ కేకల్లో ఒక పాఠం నేర్చుకోవాలి. అమ్మా, ఇక్కడ కేకలు వేశారు. ఎవరు కేకలు వేశారు? అక్కడున్న జనసమూహం అంతా కూడా ప్రభువైన యేసు గాడిద ఎక్కి వస్తూ ఉంటే ఆ రోడ్డు ఆ దారి పొడవున కొత్త బట్టలు పరిచి ఉంటే చాలా టీవీగా నిటారుగా గాడిద యేసు ప్రభువుని ఎక్కించుకుని నడుస్తూ వస్తూ ఉంటే ఆ యెరూషలేము వీధుల్లో ప్రజలందరూ ఒక్క పెట్టున ఏం చేసేది తెలిసిన? వారు గట్టిగా అరిశారంట, దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము. చూసావా ఎంత మోసగాళ్ళు కదా? దావీదు కుమారునికి జయము. మనుషుల యొక్క హృదయాల్లో మోసము గూడి కట్టుకుని ఉంది. ఇదిగో ఇవాళేమో దావీదు కుమారు జయమన్నారు,
ఒకరోజు యేసు ప్రభు వారిని దీని తర్వాత 2-3 రోజుల్లో పిలాతు దగ్గర తీర్పు కోసం నిలబెడితే అక్కడ ఏమన్నారు? ఈ అరిచిన వాళ్ళే, ఏ అరిచిన వాళ్ళు? దావీదు కుమారునికి జయము అని అరిచి కేకలు పెట్టి గగ్గోలు పెట్టి ఈ మనుషులే పిలాతు దగ్గర న్యాయస్థానంలో ఏమన్నారు తెలిసిన? ఈ క్రీస్తుని సిలివేయుడి అని వాళ్ళే అరిచారు. ప్రభు పేరట వచ్చువాడు స్తుతినందునుగా కానీ దావీదు కుమారుడికి జయమన్న ఈ మనుషులే ఆ క్రీస్తు ప్రభుని సిలివేయుడి. ఎవరు కావాలి మీకు? బందిపోటు బరబ్బ కావాలి, క్రీస్తుని సిలివేయండి. ఏ మనుషులు అనుకోవాలి వీళ్ళని? మనం ఏ మనుషులు అనుకోవాలి వీళ్ళని అని అడిగాడంట. భూమి గుండ్రంగా ఉందంటే ఏమన్నాడు? భూమి ఏమో స్కూల్లోనేమో గుండ్రముగా ఉండును, మా ఇంట్లోనేమో బలపరుపుగా ఉండును అన్నాడంట. ఎందుకని? వాళ్ళ తాత ఏమో భూమి గుండ్రంగా ఉండదురా, బలపరుపుగా ఉంటుంది పలకలాగా అంటాడంట వాళ్ళ తాత. స్కూల్లోకి వెళ్తేనేమో రేపు భూమి గుండ్రంగా ఉంటుంది అంటదంట టీచర్ గారు. ఇన్స్పెక్టర్ వచ్చాడు ఒక రోజు, భూమి ఎట్లా ఉంటుందో అడిగాడంట. మా ఇంట్లోనేమో చెక్కలాగా ఉంటుంది, స్కూల్లోనేమో గుండ్రంగా ఉంటుంది అన్నాడంట. వాడికేం తెలుసు? ఏది చెప్తే అదే కదా అడిగి. కొంతమంది మందిరంలో ఒక రకంగా, ఇంట్లో ఒక రకంగా, దేవాలయంకి వస్తే భక్తి, రోడ్డు మీదకి వెళ్తే యుక్తి. మనుషులు ఎంతగా పాడైపోయారు మనుషులు. ఏమన్నాడు ఇక్కడ? దావీదు కుమారునికి జయము అని ఇక్కడ కేకలు పెడుతున్నారు. అక్కడ సాక్ష్యం చెప్పాల్సిన చోటేమో క్రీస్తుని సిలివేయుడి. ఈ మనుషులే. ఏ మనుషులు? ఈ మనుషులే. ఏ మనుషులు? జయమన్న మనుషులే, క్రీస్తుకి జయమనేటటువంటి మనుషులే. క్రీస్తుని సిలువేయం చెబితే 2 నాలుకల మనుషులు వీళ్ళు. భక్తి ఎట్లాగా ఉంది దినాల్లో ప్రియులారా? ఏమీ లేదు. భక్తి అంటే యుక్తి కనపడుతుంది తప్ప దానిలో భక్తి లేదు. భక్తిని భక్తిగా చేయటం నేర్చుకుందాం. భక్తి అనగా దేవుని సన్నిధిలో దేవునికి భయపడే భక్తి చేద్దాం. చాలామంది భక్తి చేస్తున్నారు కానీ దేవునికి భయపడటం లేదు. దేవునికి భయపడే భక్తి చేయాలి. అణువణువున ప్రతి అడుగులోనూ దేవునికి భయపడుతున్నామా? ఈ లోకంలో దేని చేత కట్టబడ్డామో, ఏ ఆచారాల చేత కట్టబడ్డామో, ఏ సంస్కృతి సాంప్రదాయాలతో కట్టబడ్డామో కట్లన్నీ తెంచేసేయి ప్రభువా. కొంతమందికి ఆచార సాంప్రదాయాలు భయం. కొంతమందికి ప్రభు ఇంకా నేను కట్టలలో ఉన్నానే, కట్ల చేత బంధించబడ్డానే, నీ రక్తం చేత కడగబడినటువంటి నాకు ఇంకా ఈ కట్లేంటి ప్రభువా? ఈ కట్ల చేత బంధించబడుతున్నా, నన్ను విడిపించు దయచేసి. ఏ కట్ల చేత ఉన్నావో నాకు తెలియదు. ప్రియులారా, వీళ్ళైతే దావీదు కుమారునికి జయమంటున్నారు, కేకలు పెడుతున్నారు. కానీ ఒకరోజు వాళ్ళు సాక్ష్యం చెప్పినప్పుడు ఆ పిలాతు అడిగాడు, అబ్బాయి ఎవరు కావాలయ్యా మీకు? ఎవరు కావాలి? యూదులకు రాజుగా తను తాను చెప్పుకుంటున్నటువంటి యేసు కావాలా? పండక్కి, ప్రతి పండక్కి ఒక నేరస్తుడిని మనం విడిపించవచ్చు. రాజ్యాంగంలో ఉందో మనకి కదా. ఇప్పుడు కూడా మన రాజ్యాంగంలో కూడా ఉంది. రాష్ట్రపతి క్షమించి భిక్ష పెట్టి కొంతమందిని వదిలేయచ్చు. ఖైదీలు కొంతమందిని రాష్ట్రపతి దగ్గరికి వచ్చి కదా విడుదల చేస్తారు కొన్ని పండగలకు ప్రియులారు. అలాగే ఎవరినైనా ఒకళ్ళు విడుదల చేయొచ్చు. పోనీ అలాగన్నా విడుదల చేద్దామని పిలాతు ఉద్దేశం. పాపం పిలాతు క్రీస్తుని నమ్మాడు, మనుషులకు భయపడ్డాడు. కానీ పిలాతు కొంచెం ప్రభువుని విడిచిపెడదాం ఇలాగైనా అని ఒక చిన్న సీక్వెన్స్ వాళ్ళ దగ్గర ఏమయ్యా, మరి పండగలకు మనిషిని విడుదల చేయాలి కదా, మరో పని చేద్దామా, ఈ పండగకి నీతిమంతుడైన క్రీస్తు ప్రభుని విడిచిపెడదామా? మీరు ఓకే అంటే నేను విడిచిపెట్టేస్తా, నాకు అధికారం ఉంది. ఏమన్నాడు తెలిసినా? బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బా ఉన్నాడే, నరహంతకుడు, అతనే మాకు కావాలి. ఈ మనుషులు ఎంత విచిత్రమైన మనుషులేమా తెలుసా? మనం ఎంత విచిత్రమైన మనుషులమో. దేవుడు అక్కర్లేదు కొన్నిసార్లు మనకి. చాలాసార్లు దేవునికి అవసరత లేకుండానే. ఈ మధ్య ఒక కుటుంబాన్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను, ఒక మాట మాట్లాడాను. మరి ఆమె ఏమనుకుందో నాకు తెలియదు. ఏమనుకున్నా పర్లేదు, దైవ సేవకుడిగా హెచ్చరించాలి నేను. ఈ మధ్యకాలంలో నీ కుటుంబము దేవుని సన్నిధికి దూరం అయిపోతుంది. ఒక్కసారి కప్పుకుందాం. అమ్మో కదా, మా మాటలు కొన్నిసార్లు భయం వేస్తాయి మీకు.
ఈ మధ్యకాలంలో నీ కుటుంబం ప్రత్యేకంగా దేవుని మందిరానికి దూరం అయిపోతూ ఉంది. దీని పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసునా అన్నాను నేను. దీని పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసునా? జాగ్రత్త. మేమే శాపగ్రస్తులకు శాపం పెట్టాం, కానీ హెచ్చరిస్తాం. నీకు తెలియకుండానే నీవెక్కడో మందిరానికి దూరం అయిపోతున్నావు అని అన్నాను నేను. నీ వల్ల నీ కుటుంబం దూరం అయిపోతుంది. దానికి బాధ్యత తీసుకుని మరలా కొంచెం జాగ్రత్త పడకపోతే దాని పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. మీలో అలాంటి వాళ్ళు ఎంతమంది నాకు తెలియదు. ఇక్కడ కుటుంబంలో దేవుని సన్నిధి దూరం కాకూడదు, గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, నీ పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని మందిరానికి దూరం కాకూడదు. దేవుని మందిరానికి దూరం అవుతున్నావంటే సాతాను హస్తాల్లోకి వెళ్ళిపోతున్నావు నీవు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి విడిచిపెట్టేసి ఒక దొంగను కోరుకుంటున్నారు ప్రియులారా. దొంగను కోరుకుంటున్నారు. ఎంత విచారం ప్రియులారా. రెండు రోజులకు 3 రోజులకు ముందే దావీదు కుమారునికి జయమని కేకలు వేసిన వీళ్ళే క్రీస్తుని సిలువేయమని భయంకరంగా కేకలు వేస్తున్నారు ప్రియులారా. ఎంత 2 నాలుకల ధోరణి క్రైస్తవులకి దినాల్లో ప్రియులారా. నీ సన్నిధిలో నేను స్థిరమైన వారిగా నన్ను చేయి ప్రభువా. రాత్రి ఒక చిన్న వాక్యం మనం ధ్యానం చేసుకున్నాం ప్రియులారా. ఎపప్రా ఏమని ప్రార్థన చేశాడు తెలిసినా? ప్రభువా, ఈ మనుషులకు స్థిరమైన మనసు పుట్టించండి, ఆశీర్వాదాలు కావాలని ప్రార్థన చేయలేదు. సంఘంలో అతను ప్రార్థన చేశాడు. ఏమని చేసి తెలిసినా? సంఘంలో మరి ఉపవాస ప్రార్థనలో అతను ఏం ప్రార్థన చేశాడంటే, ప్రభువా మా సంఘాన్ని దీవించండి, మా సంఘ బిడ్డలు అందరూ ఉన్నతమైన స్థానంలో ఉండాలి ప్రభువా. ఈ అరిగిపోయిన రికార్డులాగా ప్రార్థన చేయలా. పలానా వాళ్ళకి ఉద్యోగం కావాలి ప్రభువా, పలానా వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వాలి ప్రభువా, పలానా ఇంట్లో ఉద్యోగాలు లేవు ప్రభువా. ఇది అందరం చేసే ప్రార్థనే. ఆ ప్రార్థన ప్రయోజనం లేదు. దేవుడు ఎట్లాగా ఆశీర్వాదాలు ఇస్తాడు మీరు మనం అడగపోయినా. ఎపప్రా చేసిన ప్రార్థన తెలిసిన ప్రభువా, మా సంఘంలో విశ్వాసులను స్థిరముగా చేయండి, వారి విశ్వాసమును స్థిరపరచండి, వారి ప్రార్థన జీవితమును స్థిరపరచండి, వారి భక్తి జీవితంలో తొలగిపోకుండా చేయండి. ఇది నువ్వు చేయాల్సిన ప్రార్థన. నేను ఈ మధ్య ఆ ప్రార్థన చేస్తున్నా. ఓకే, వాళ్ళని ఆశీర్వదించని ప్రార్థన చేయట్లా నేను పెద్దగా. దేవుడు ఎట్లాగా ఆశీర్వదిస్తాడు మనల్ని. ప్రభువా, వచ్చే వ్యక్తిని మందిరంలో స్థిరపరచండి అయ్యా. నిజంగా చెప్తున్నాను, నేను ఇదే ప్రార్థన చేస్తున్నాను. నేను నువ్వు స్థిరపడకపోతే ప్రయోజనం ఏముంది? మందిరంలో ఎప్పుడో వస్తావు, వెళ్ళిపోతావు. అసలు దేవుని కార్యకలాపాల్లో పాలు పంపులే పొందవు. దేవుని కార్యక్రమం చేద్దామంటే అంటి ముట్టినట్టుగా ఉంటావు. ఇంకా స్థిరత్వం ఏది నీలో? బుధవారం ప్రార్థనలో అంటి ముట్టినట్టు ఉంటావు. శనివారం ప్రార్థన అసలు గుర్తే లేదు నీకు. ఏదో బ్రతిమలాడితే 5-6 ఫోన్లు చేస్తే వస్తావు. ఎవరు పట్టింది బాధ? మాకెందుకు ఈ బాధ? అసలు దేవుని బంద రావాల్సిన బాధ్యత నీది. మారు మనసు పొందావు, రక్తంలో కడగబడ్డావు, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నావు. నేను పిలవటం నిన్ను ఇంకా పిలవక్కర్లేదమ్మా. నీ క్రొత్త వారం చూసుకుంటాను నేను. వారికి సువార్త ప్రకటిస్తాం. క్రీస్తు ఎవరో తెలియని వాళ్ళకి సువార్త ప్రకటించాలి. అదే కదా దేవుడు మమ్మల్ని పిలిచింది. నీకు ఎప్పుడో బోధించాం మేము, మీకు సంవత్సరాల తరబడి బోధిస్తున్నాం. ఇబ్బంది లేదు, దానికి అక్కర్లేదు మీకు అసలు. ఎంత విచారం ప్రియులారా. దేవుని మందిరములో స్థిరపడాలి, మనము భక్తిలో స్థిరపడాలి, విశ్వాసంలో స్థిరపడాలి. గాలికి ఎగిరిపోయే పొట్టి వలె ఉండకూడదు. కొంచెం గాలి వేసి ఎగిరిపోయేటట్టు ఉండకూడదు భక్తి. ఈ భక్తి నేర్పించాలి దేవుని సేవకుడిగా నేను. అలాంటి వాళ్ళు 2 ఉన్నా 3 ఉన్నా చాలు. స్థిరమైనటువంటి వారితో బ్రహ్మాండమైన సేవ కట్టబడుద్ది. గాలికి ఎగిరిపోయే వారితో సేవ కట్టలేం. ఎప్పుడో హడావుడిగా కనబడే వాళ్ళ చేత సేవ కట్టబడదు. పిల్లలు ఇక్కడ చూసారు వీళ్ళు. ఇక్కడేమో దావీదు కుమారుని జయమంటున్నారు, అక్కడేమో బరబ్బాను విడిచిపెట్టండి, క్రీస్తుని సిలువేయండి అంటున్నారు. కేకలు వేశారంట ప్రియులారా. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. అప్పుడు పట్టణమంతా కూడా ఈయన ఎవరో అని కలవరపడ్డారు.
ప్రియులరా, ఆఖరి ప్రయాణం ఇది యేసు ప్రభు వారిది. ఎక్కడికి ప్రయాణము? కల్వరి కొండ మీదకు ప్రయాణం చేస్తున్నాడు. అక్కడ ఆయన్ని సిలువేయబడతారు ప్రియులారా. ఆఖరిగా ఆయన యెరూషలేము వీధుల్లో ఊరేగుతున్నాడు ప్రియులారా. అందుకే ఈ గాడిదంటే నాకు ఎంత ఇష్టం అంటే, మరొక అంశం ఏంటో తెలుసిన, గాడిద ఎలాంటి పాత్ర పోషించిందంటే, ఇక్కడ ప్రభువారిని కల్వరి సిలువ వరకు మోసినటువంటి ఒకే ఒక వాహనం గాడిద ప్రియులారా. చప్పట్లు కొట్టాలి. కల్వరి సిలువ వరకు యేసు ప్రభువును మోసినటువంటి వాహనం అది గాడిద. యేసు ప్రభు వారిని సిలువ కొరకై సిద్ధపరిచినటువంటి వాహనము గాడిద. యేసు ప్రభు వారి అంతిమ యాత్రలో చివరి క్షణములో ఆయనతో కూడా ఉన్నటువంటి వాహనము గాడిద. క్రీస్తుని విడిచిపెట్టలేదు అది. ఎప్పుడైతే కట్లు విప్పి తోలుకుని వచ్చారో గాడిదను, ప్రభువారిని విడిచిపెట్టలేదు అది. ఎక్కడి వరకు వెంబడింది తెలిసిన? ఆయనను గొల్గొతా స్థలం వరకు, కల్వరి ఆ కొండ వరకు, సిలువ యాగముతో ఆయన తన శరీరమును ఆత్మను సమర్పించుకునే ఆ స్థలం వరకు కూడా వెంబడించింది ఆ గాడిద మాత్రమే. మనం గాడిదలాగా ఉన్నామా? వెంబడిస్తున్నామా క్రీస్తు ప్రభుని? ప్రభువా, నీ సిలువను, ఆ సిలువలో నీవు మరణించి ఆ ప్రాణము విడిచిపెట్టేంత వరకు నీతో ఉంటానయ్యా. ఎంతమంది స్త్రీలు ప్రియులారా ఆ గాడిద వెనకే ప్రయాణం చేసి వెళ్ళారు. మగ్దలేని మరియ లాంటి వాళ్ళు, యోహన్న లాంటి వాళ్ళు, తల్లి మరియ లాంటి వాళ్ళు, సూసన్న లాంటి వాళ్ళు, ఎంతమంది స్త్రీలు ప్రియులారా, భక్తి కలిగిన స్త్రీలు, విశ్వాసము కలిగిన స్త్రీలు క్రీస్తుని విడిచిపెట్టలేకుండా ఆయన వెంట ప్రయాణం వెళుతూ ఉన్నారు గొల్గొతా స్థలం వరకు. కల్వరి సిలువ వరకు కూడా ఆ స్త్రీలు ప్రయాణం చేస్తూ ఉన్నారు యేసుతో పాటుగా. యేసు ఎక్కడికి వెళితే అక్కడ, యేసు ఎక్కడ సిలువ మరణం పొందాడు అక్కడి వరకు వెళ్ళారు. అక్కడ కొంతమంది ఆ రోమా చక్రవర్తి, ఆ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ అధికారులు కొంతమంది వారిని తోలేశారు. వెళ్ళిపోయినాము, ఇక్కడ రావటానికి వెళ్ళలేదు, ఈ స్థలమునకు రావటానికి వెళ్ళలేదు, ఇక్కడ ఆయన సిలువేయబడుతున్నాడు, ఆయన మీరు వద్దు, ఇక్కడ స్త్రీలు వద్దు అని వెళ్ళిపోమన్నప్పుడు ఆ భయంకరంగా వణుకుతూ వచ్చి అక్కడే నిలబడ్డారు తప్ప వాళ్ళు వెళ్ళలేదు. క్రీస్తుని వెంబడించడంలో భయపడలేదు ప్రియుల. భయపడుతున్నావా? చాలామంది భయపడుతున్నారు క్రీస్తుని వెంబడించడానికి. ఈ రోజుల్లో మరీ భయపడుతున్నారు. ఇంకా భయపడే రోజులు రాబోతున్నాయి ప్రియుల. మనం ఎంతమంది నిలబడతామో ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రభువా, అందుకే మన ప్రార్థన ఎలా ఉండాలంటే, నన్ను నీ మందిరములో స్థిరపరచు. ఆశీర్వాదాలు కాదు, ప్రార్థన తేడా రావాలి, ప్రార్థనలో మార్పు రావాలి. ఏ మార్పు రావాలి? ప్రభువా, నన్ను స్థిరపరచు నీ మందిరములో, నన్ను ప్రార్థనలో బలపరచు, కదలనివద్దు ప్రభువా, కదిలే మనిషిగా ఉండనివద్దు నన్ను. యోహాను గురించి మాట్లాడాడు. అడవిలో ఏం చూస్తాకి వెళ్తున్నారా మీరు? అటు ఇటు గాలికి కదిలేటటువంటి రెల్లును చూడటాక మీరు వెళ్తున్నారు. గాలికి అటు ఇటు కదిలిపోయే రెల్లుతో పోల్చాడు యోహాన్ని యేసు ప్రభువా. అలాంటి రెల్లులాగా ఉన్నావా నువ్వు? కదిలిపోతున్నావా? కొంచెం ఏదైనా సమస్య వస్తే కదిలిపోతున్నావా దేవుని సన్నిధిలో? కొంచెం సమస్య వస్తే మందిరంలో కదిలిపోయి వెళ్ళిపోతున్నావా? కొంచెం సమస్య వస్తే అమ్మో ఇదేం భక్తి మాకు అక్కర్లేదు అంటున్నావా? అలాంటి వాళ్ళు నిలబడలేరు. ఆయన రాజ్యం వచ్చే వరకు నిలబడాలి మనం. ఆయన రాజ్యం వచ్చే వరకు, ఆయన రాకడ వరకు, అంతవరకు నిలబడము. నేను నీకు జీవ కిరీటమని ఇస్తాను. జీవ కిరీటం ఒట్టుపునేందుకు వస్తుందమ్మా? అంతము వరకు నిలబడము, అంతవరకు నిలబడము. కార్య ఆరంభము కంటే, చెప్పాలి, కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. పని ప్రారంభము కంటే ముగింపు మేలు. ప్రారంభం ఎవరైనా ప్రారంభిస్తాం. ఇల్లు కట్టడం ఏముంది? 4 కట్టలు సిమెంట్ వేసేస్తే పిల్లర్లు వచ్చేస్తాయి. ఆ కట్టడం ముగించాలి, అది గొప్పతనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కొంతమంది ఊరికి ఉద్రేకముగా భక్తిని ప్రారంభించేస్తున్నారు, చివరికి మధ్యలోనే అయిపోతుంది ఆ భక్తి. ప్రభువా, సంఘమును స్థిరపరచు, విశ్వాసులను స్థిరపరచు, నన్ను స్థిరపరచు, నా భక్తిని స్థిరపరచు. కొంతమందిని గట్టిగా మాట్లాడితే గందరగోళమే. మనం మారితే సంఘం ఎట్లా ఉండదమ్మా అంటాను నేను కదా.
పరిస్థితుల వల్ల మార్పు చెందేవాడు దైవ సేవకుడు కాదు. పరిస్థితుల వల్ల మార్పు చెందేవాడు దైవ సేవకుడు కాదు. వినాలి. పరిస్థితుల వల్ల సర్దుకుపోయేవాడు దైవ సేవకుడు కాదు. సర్దుకుపోవటం అంటే అడ్జస్ట్మెంట్, ఇంగ్లీష్లో అడ్జస్ట్ అవ్వటం. పరిస్థితులకు అడ్జస్ట్ అయ్యేవాడు దైవ సేవకుడు కాదు. అర్థం కాకపోతే మళ్ళీ చెబుదామని. ఏమా అర్థమవుతుందా? నాయక చూడండి. పరిస్థితులకు తల ఒగ్గి దేవుడిచ్చేటటువంటి ఆ వాక్యమును కొంచెం దాన్ని ఏమంటాం, సరి చేసుకుని దాన్ని అటు ఇటు కొంచెం సరిచేసి కొంచెం వినసొంపుగా చెప్పేవాడు పాస్టర్ గారు కాదు. దైవజంట అంటే ఏం చేయాలంటే, దేవుని వాక్యం ఏది బోధించమని మాకు బోధించబడుతుందో ఆత్మీయంగా దాన్ని బోధించగలిగి, దేవుని వాక్యం ఏంటంట, అది ఖడ్గము, అది సరి చేస్తుంది. ఏం చేస్తుంది? అది కోసేస్తుంది. దేవుని వాక్యము సరి చేస్తుంది, గద్దిస్తుంది, అన్నీ ఉన్నాయి దానిలో. అదేం అక్కర్లేదండి మాకు. మీరు చెప్పాల్సిన జాగ్రత్తగా చెప్పండి, మా మర్యాదను కాపాడండి, మీ మర్యాదను మేము కాపాడుతాం. మా మర్యాదను మీరు కాపాడండి, మీ మర్యాదను మేము కాపాడుతాం. ఇదా దేవుని సేవకుడు చేసేది? నో. దేవుని సన్నిధిలో దేవుని వాక్యము ఉన్నదన్నట్టుగా బోధించబడాలి. ఒకవేళ మీలో కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, అందరికి ఇష్టం అవ్వాలని ఏమి లేదు. ఈ వాక్యం బోధిస్తున్నప్పుడు మీ అందరికి ఇష్టం అవుద్దా? కొంతమంది తిట్టుకుంటారు, కొంతమంది లోపల ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ఇది, దానికి ఇష్టపడే నీవు దేవుని మందిరానికి వస్తున్నావు. నచ్చని వారిని బ్రతిమలాడే మందిరము కాదు ఈ మెర్సీ ప్రాంతీయ మందిరము. దేవుని వాక్యము ఖడ్గము లాంటిదని గ్రహిస్తేనే మందిరానికి రావాలి నీవు. ఇది నిజముగా ఖడ్గం. ఇది పాపమును చెడుగును కోకటి వేళ్లతో పాటు కోసేసేదే దేవుని వాక్యం. ఇది నీకు వెనుసొంపుగా చెప్పే వాక్యము కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాంటి దేవుని సేవకులం కాదు మేము. మందిరములో ఒకలాగా బయట ఒకలాగా విశ్వాసులను తయారు చేసే మనుషులం కాదు మేము. నీవు మందిరంలో ఎలా ఉంటావో బయట అలాగే ఉండాలి. అలా లేకపోతే ప్రభువుని అడగాలి, ప్రభువా నేను ఇంకా ఏదో దేంతోనే కట్టబడి ఉందో నా జీవితము, నన్ను ఈరోజే ఆ కట్లన్నీ విప్పేసేయి. కొంతకాలం కట్లు బాగానే విప్పేసావు ప్రభువా, నాయి మళ్ళీ కట్లతో బంధించబడుతున్నాను నేను. ఏ కట్లు నీకే తెలియాలి. అది ఏ కట్లతో బంధించబడ్డావు నాకు తెలియదు. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ఒక్కొక్కరికి అందరికి కలిపి 2 నిమిషాలు టైం ఇస్తున్నా. ప్రభువా ఏ కట్లు చేత నేను మరలా కట్టబడ్డాను? గత సంవత్సరం దేవుని మందిరంలో ఆశగానే వచ్చాను. ఈ సంవత్సరం ఏమైందో నాకు తెలియదు, కానీ నాకు తెలియనటువంటి కట్లు నా జీవితాన్ని ముడేసినాయి. ప్రభువా ఆ కట్ల నుంచి నన్ను మరలా విడిపించవా? వాటిని విప్పి తోలుకురండి. అవి ప్రభువునకు కావాలి. ఎవరు కావాలి ప్రభువుకి? బంధించబడిన వారే కావాలి. ఎవరు కావాలి ప్రభువుకి? పాపము చేత చెడుగు చేత మోకుల చేత కట్టబడినటువంటి గాడిదలైన మనమే దేవునికి కావాలి. దేవుడు కోరుకుంటున్నాడు. నేను ప్రార్థన చేసుకుందాం, దయచేసి తలలో వంచండి. దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. నీవేనా కావాలి? బంధించబడినటువంటి గాడిద లాంటి మనమే దేవునికి కావాలి. మధ్యాహ్న కాల సమయంలో దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. నీతిమంతుల కొరకు ఆయన రాలేదు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఆఖరి ప్రయాణంలో భాగంగా యెరూషలేము పట్టణ వీధుల్లో మీరు అనేక మంది ప్రజలకు మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోవడానికి చివరిగా ఒక వాహనమును గాడిదను ప్రవహించుకున్నారు. ఆ గాడిద కూడా కట్టబడి ఉన్న గాడిద, మామూలు గాడిద కాదు. స్వేచ్ఛగా ఉన్న గాడిదని మీరు కోరుకోలేదు. త్రాళ్ల చేత కట్టబడి ఉన్నటువంటి గాడిదని మీరు కోరుకున్నారు.
ప్రభువా, దాన్ని విప్పి నా యుద్ధకు తోలుకొని రండి. ప్రభువా, నా జీవితము ఒకప్పుడు కట్టబడిన గాడిద వలె పాపముల చేత, అపరాధముల చేత, దుర్మార్గత చేత కట్టబడినటువంటి నా జీవితాన్ని ప్రభువా, నీ సిలువలోని రక్తమును కార్చుట ద్వారా నా కట్లన్నీ విప్పదీసావు ప్రభువా. బంధకములు నా జీవితాన్ని స్వేచ్ఛగా చేశావు. ఇప్పుడు నా జీవితం స్వేచ్ఛగా ఉంది ప్రభువా. కట్లన్నీ విప్పబడిని. మరలా కట్ల జోలికి నన్ను వెళ్ళనివద్దు తండ్రి. ఏ కట్ల చేత ప్రభువా నేను విడిపించబడ్డానో, ఏ కట్ల చేత నా జీవితం విడుదల పొందిందో, మరలా కట్ల జోలికి నన్ను వెళ్ళనివద్దు. మా బిడ్డలు కూడా ప్రభువా బంధించబడిన జీవితాల్లో నుంచి విడుదల దయచేయండి ప్రభువా. నీవు సిలువలో మాకు విడుదలనిచ్చావు. ఆ విడుదలను మేము కాపాడుకునే వారిగా చేయండి. ఆ రోజులు నేను ఊరేగించేటప్పుడు ప్రభువా, హోసన్నా జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగా కానీ కేకలు వేశారు. ఈ కేకలు వేసిన ఈ మనుషులే పిలాతు దగ్గరికి వెళ్ళి ఈయనను సిలువేయండి అని కేకలు వేశారు. ఎంత విచారం ప్రభువా. ఇక్కడేమో ఈ విధంగా కేకలు వేశారు, అక్కడేమో ఆ విధంగా కేకలు వేశారు. స్థిరత్వం లేని మనుషులయ్యా, మమ్మలను స్థిరులుగా చేయండి. నీ మందిరములో మాకు స్థిరత్వం నేర్పించండి. స్థిరులుగాను కదలు వారుగాను ఉండమని ప్రార్థన చేశాడు భక్తుడు. కనుక మా ప్రార్థన, మా భక్తి ఈ మెరిసే ప్రార్థన మందిరములో స్థిరమైన భక్తిగా, గుర్తొస్తే మందిరం, పిలిస్తే మందిరం, పాస్టర్ గారు 20 ఫోన్లు చేస్తే మందిరం, ఇష్టమైతే ఫోన్ లేపటం, కష్టమైతే ఫోన్ కట్ చేయటం, స్థిరత్వం లేనటువంటి భక్తి మాకు అక్కర్లేదు ప్రభు. భక్తి స్థిరమైనదిగా చేయండి. నీవు చూచుచున్నావనే ఒక చక్కని ఆలోచనతో మేము భక్తి చేయటానికి మాకు నేర్పించు. ఈ భక్తి ఎవరి కోసమో కాదు ప్రభు, మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడవమన్నా. పాస్టర్ గారి కోసమో ఇంకా ఎవరి కోసమో మేము భక్తి చేస్తే దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. మా భక్తి మాకు ధైర్యం పుట్టించాలన్నావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నావు ప్రభువా. మా భక్తి కేవలం మా కొరకే, మా భక్తి కేవలం మా బిడ్డల కొరకే, ఎవరి కొరకో కాదు. ఎవరినో సంతోషపెట్టడానికి భక్తి అక్కర్లేదు మాకు ప్రభువా. ఈ లోకంలో ఏ మనుషులు మేము సంతోషపెట్టలేము. పాస్టర్ గారిని అస్సలు సంతోషపెట్టలేము ప్రభువా. మేము సంతోషపెట్టవలసింది మిమ్మల్ని. కనుక మిమ్మల్ని బట్టి మేము మందిరానికి రావాలి. ఆ విధమైన భక్తి మాకు నేర్పించండి. విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.